మట్టికాయల పులుసు చేస్తున్నాను. ఈ మట్టికాయలని అన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ ఇలా వేసేసుకున్నాం. రెండు వట్టిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వేగినాక ఈ మట్టికాయలని వేసేస్తున్నాం. మట్టికాయలన్నీ కలుపుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ ఇంతా ఇట్లా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిగా మగ్గనిద్దాం. కొద్దిసేపు ఇలా మగ్గిన తర్వాత ఇందులోని ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసి అంతా ఇట్లా కలుపుకొని ఇవి కూడా కొద్దిసేపు మగ్గే వరకు మూత పెట్టుకుందాం. ఇలా అంతా మగ్గిన తర్వాత ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇంతలోకే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. పల్లీలు, తెల్లగడ్డలు, చెక్క, లవంగాలు, ఏలకలు మిక్సీ పట్టుకునేస్తాం. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మిరప్పొడి, కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసా. ధనియాల పొడి 2 స్పూన్లు అంతా ఇట్లా కలుపుకుందాం. ఇందులోనే మనం మిక్సీ పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాం. మసాలా అంతా వేసుకొని అంతా ఇట్లా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కొద్దిసేపు మసాలా వేసి వేగిన తర్వాత ఇట్లంతా ఆయిల్ పైకి తేలుతుందండి. ఈ తేలిన తర్వాత ఇందులో వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడకనిద్దాం. అంత నీళ్ళంతా ఎగిరిపోయి అయిపోయిందండి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని స్టవ్ కట్టేసుకోండి. చాలా బాగుంటుంది. చపాతీలకి, సంగటికి, అన్నానికి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నం, గోరుచిక్కుడు పులుసు. మేమైతే మట్టికాయలు అంటాము, కొంతమంది గోరుచిక్కుడు అంటారు. భలే ఉంటుందండి.